హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి సింపుల్గా డైలీ బ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు తూడ్చుకొని దీపం అయితే పెట్టేశాను. స్నానం చేసుకొని దీపం పెట్టేసి ఇంకా బయట ముగ్గు అయితే వేస్తున్నాను. సో ముగ్గు వేసాక ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను దోశలు వేసాను. ఇంకా లంచ్ బాక్స్ కోసం అర్జున్కి మిల్ మేకర్ రైస్ చేశాను. వాడు అంటే నార్మల్గా కర్రీ రైస్ కంటే ఇలా వెజిటేబుల్ రైస్, మిల్ మేకర్ రైస్, ఎగ్ రైస్, ఫ్రైడ్ రైస్ ఇలా బాక్స్కి పెట్టాను అనుకోండి, కంప్లీట్ చేసుకొని వస్తున్నాడు. కానీ నార్మల్గా పప్పు, కర్రీ, చారు అలా పెడితే తినడం లేదు. ఇంకా డైలీగా వాడి కోసం అనేసి ఇంకా ఏదో ఒకటి అంటే నార్మల్గా టమాటా రైస్ అన్నా, మిల్ మేకర్ రైస్ అన్నా, ఎగ్ రైస్ అయినా ఇలా చేసి పెట్టేస్తున్నాను. ఇలా చేసి పెడితే బాక్స్ కంప్లీట్ అవుతుంది. లేదు సపరేట్గా అన్నము, సపరేట్గా పప్పు చారు అలా పెట్టాను అనుకోండి, హాఫ్ బాక్స్ తినేయకుండా సగం తినేసి హాఫ్ అలానే తెచ్చేస్తున్నాడు. ఇంక ఇదంతా ఇలా అయితే కుదరదనేసి ఇంకా డైలీ ఒకరోజు వెజిటేబుల్ రైస్, ఒకరోజు టమాటా రైస్, ఒకరోజు మిల్ మేకర్ రైస్, ఇంకా వెజిటేబుల్స్ వేసి అలా ఫ్రైడ్ రైస్ లాగా చేసి పెట్టేస్తున్నాను. అంటే వాళ్ళు ఏది తింటారో ఇష్టంగా అది పెడితేనే వాళ్ళు బాక్స్ అయితే కంప్లీట్ చేసుకొని వస్తారు కదా. ఇంకా వరుణ్కి లంచ్ బాక్స్ లేదులేండి. వరుణ్ 12:30 వరకు వచ్చేస్తాడు. అర్జున్ 3:30కి వచ్చేస్తాడు. ఇంకా అర్జున్కి, వరుణ్కి స్నాక్స్కి అయితే బనానాస్ పెట్టాను. బనానాస్ నేను నార్మల్గా పైన తొక్కు తీసి పెట్టానండి. అలానే కట్ చేసి పెట్టేస్తాను. ఆ తొక్కు తీయడం వల్ల బనానా మొత్తం ఇలా బ్లాక్గా అయిపోతుంది. కొంచెం వాడిపోయినట్టు కూడా అనిపిస్తుంది. టేస్ట్ బాగుండదు. ఇంకా ఒక బనానాను 3గా అలా కట్ చేసి అదే బాక్స్లో పెట్టేస్తాను. ఇంకా ఫ్రెష్గా అప్పటిదప్పుడు ఇలా బనానాది పైన అది పీల్ తీసేసుకొని తినేస్తారు. ఇంకా ముగ్గు అయితే సింపుల్గా బాగానే వేసానండి. సింపుల్గా కొత్తగా ట్రై చేశాను. ఇంకా దీపం పెట్టేసుకున్నాను. దీపం పెట్టేసుకొని నైవేద్యం పెట్టేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మొత్తం పూజ బ్లాగ్ మొత్తం ఏం తీయలేదండి. నార్మల్గా దీపం పెట్టుకొని నైవేద్యం పెట్టేసి ఇంకా తర్వాత ఒక క్లిప్ లాగా తీసి బ్లాగ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా చెప్పాను కదండి అర్జున్కి మిల్ మేకర్ రైస్ చేస్తున్నాను అనేసి. ఇంకా ఫస్ట్ మిల్ మేకర్ని ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేసుకొని వాటర్ మొత్తం వంపేసుకొని పక్కన పెట్టేసుకొని 2 ఆనియన్స్ కట్ చేసి బౌల్ పెట్టుకొని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆనియన్స్, కరివేపాకు, సరిపడినంత ఉప్పు వేసి మొత్తాన్ని ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేసేసాను. తర్వాత టమాటాలు కట్ చేసి టమాటాలు కూడా వేసేసాను. టమాటాలు ఫ్రై అవ్వడానికి ఒక 10 మినిట్స్ అలా టైం పడుతుంది. సో ఇంకా ఆల్మోస్ట్ టమాటాలు కూడా మొత్తం ఫ్రై అయిపోయాయి. అందులోనికి సరిపడినంత అంటే టమాటాలు మొత్తం మగ్గిపోయాయి. సో టమాటాలోనికి ఇంకా పసుపు, సరిపడినంత పసుపు వేసి మళ్ళీ కలిపి ఒక 2 మినిట్స్ అలా లైట్గా ఫ్రై చేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ టమాటా మొత్తం కూడా ఫ్రై అయిపోయింది. అందులోనికి సరిపడినంత కారం అయితే వేస్తున్నానండి. రైస్కి సరిపడినంత కారం వేసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా మొత్తాన్ని కలిపేస్తున్నాను. ఇంకా ఈ మధ్యలోపు టమాటా ఇంకా కొంచెం మగ్గడానికి ఒక 2 మినిట్స్ అలా టైం పడుతుంది. ఈలోపు మనం మిల్ మేకర్లను బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇంకా మిల్ మేకర్లో ఉన్న వాటర్ మొత్తం పిండేసుకొని ఇంకా లాస్ట్కు ధనియా పౌడర్ వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసేస్తున్నాను. మసాలాలు మొత్తం దీంట్లోనే బౌల్లోనే వేసి మొత్తాన్ని ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా పైనకెళ్ళి కొంచెం లాస్ట్గా గరం మసాలా పౌడర్ వేసేసి మొత్తాన్ని నీట్గా ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా మిల్ మేకర్లో ఉన్న వాటర్ పిండేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మొత్తం ఫ్రై అయిపోయింది కదండి. ఇంకా మిల్ మేకర్లు వేసేసుకొని నీట్గా మిల్ మేకర్లను కూడా ఒక 5 మినిట్స్ అలా మొత్తము మసాలా పట్టేలాగా ఫ్రై చేసేస్తున్నాను. సో రైస్ అయితే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. ట్రై చేయండి. లంచ్ బాక్స్ రెసిపీ పిల్లలు ఈజీగా తినేస్తారు, టేస్ట్గా కూడా ఉంటుంది. సో ఇంకా మిల్ మేకర్లు కూడా ఒక 10 మినిట్స్ అలా ఫ్రై అయిపోయాయి. ఇంకా వైట్ రైస్ పక్కన అంటే వండి పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో వేసి చల్లారి పెట్టేశాను. ఎందుకంటే రైస్ వేడిగా ఉన్నప్పుడు ముక్కలుగా విడిపోతుంది. అందుకనేసి నేను ఫస్ట్ ప్లేట్లో పక్కన పెట్టేస్తాను గాలికి అలా విరగకుండా. సో ఇంకా ఆల్మోస్ట్ రైస్ మొత్తం చల్లగా అయిపోయింది. ఇంకా బౌల్లో వేసి మిక్స్ చేసుకుంటే ఇంకా సింపుల్గా
మిల్ మేకర్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఫ్రైడ్ రైస్ అంటారో మిల్ మేకర్ రైస్ అంటారో తెలీదు. నేనైతే చేశాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా లంచ్ బాక్స్కి ఈజీగా పిల్లలందరూ టేస్టీగా ఈజీగా తినేస్తారు అనేసి నేను ఇలా మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ లాగా అయితే చేశాను. ఇంకా లాస్ట్కి మీదికి వెళ్ళి కొత్తిమీర పుదీనా లైట్గా వేసేసుకొని లాస్ట్గా ఫైనల్గా ఇంకొక హాఫ్ లెమన్ మీదికెళ్ళి పిండేసుకున్నాం అనుకోండి, ఇంకా రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పుదీనా లాస్ట్కి వేసేసి కొంచెం మిక్స్ చేసేసాను. ఇంకా లెమన్ కట్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ని కూడా మీదికెళ్ళి పిండేసుకొని మిక్స్ చేసేసుకుంటే సింపుల్గా మిల్ మేకర్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. సో లంచ్ బాక్స్కి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈజీగా కూడా ఉంటుంది టేస్ట్. అంటే మనకు వండడానికి అంత పప్పు చారులు అలా తింటారో లేదో అనేసి పిల్లల కోసం అయితే సింపుల్గా లంచ్ బాక్స్కి బాగుంటుంది మిల్ మేకర్ రైస్. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మిల్ మేకర్ రైస్. సో ఇంకా అర్జున్కి ఈ మిల్ మేకర్ రైస్ని లంచ్ బాక్స్కి పెట్టేస్తున్నాను. ఇంకా అర్జున్ అయితే లంచ్ బాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చేసాడు. సో ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. అర్జున్కి మిల్ మేకర్ రైస్ బాక్స్లో పెట్టేసి ఇంకా స్నాక్స్కి అయితే బనానా ఇలా కట్ చేసి పెడుతున్నానని చెప్పాను కదా. ఇంకా రైస్ తినేసాడు. ఇంకా అర్జున్ మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసేసుకున్నాడు. ఇంకా వరుణ్కి బ్రష్ చేయించి స్నానం చేయించి స్కూల్ డ్రెస్ వేసేసాను. ఇంకా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్కి దోశలు అయితే వేసిచ్చాను. అర్జున్ తినేస్తాడు. వరుణ్కి మాత్రం నేను తినిపించేసేయాలి. వరుణ్కి తినిపించేసి ఇంకా వరుణ్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసాను. అర్జున్కి అయితే బస్సు ఉంది, అర్జున్ బస్సులో వెళ్ళిపోతాడు. ఇంకా వచ్చేసాక ఇంకా చెప్పాను కదండి, నేను బనానాస్ ఇలా మీదికి వెళ్ళి పీల్ తీయను, అంటే తొక్కు తీయకుండా నార్మల్గా అలానే కట్ చేసి బాక్స్లలో పెట్టేస్తాను. అర్జున్కి వరుణ్కి స్నాక్స్కి మాత్రం ఈరోజు బనానా పెట్టేశాను. లంచ్ బాక్స్కి మిల్ మేకర్ రైస్ పెట్టేశాను. ఇంకా పిల్లల లంచ్ బాక్స్లు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా వాటర్ బాటిల్ ఫిలప్ చేసి అర్జున్కి లంచ్ బాక్స్, వరుణ్కి స్నాక్స్ బాక్స్ పెట్టేసి రెడీ చేసేసి ఇంకా స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేసి వచ్చేసాను. ఇంకా వచ్చేసాక లైట్గా నేను టిఫిన్ చేసేసాను. దోశలు వేసుకొని దోశలు తినేసాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను. సో ఇంకా ఈరోజైతే సింపుల్ బ్లాగ్ అయితే ఇదే అండి. ఇంకా ఇద్దరికి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. 1 అవర్ అయిపోయింది వాషింగ్ మిషన్లో బట్టలు వాష్ అయిపోయాయి. ఇంకా తీసి తారపైన వేసేస్తే ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.